హాయ్ అండి అందరికీ. ఇది ఊరికెళ్ళే బ్లాగ్ అన్నమాట. ఊరికెళ్ళే ముందు ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. వెళ్ళేటప్పుడు 8 రోజుల నుంచి ప్యాకింగ్, ఏమైనా కావాల్సిన వస్తే తీసుకోవడము, మళ్ళీ నైట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి దాంట్లో ఉన్న కూరగాయలన్నీ సర్దుకోవడము, నెయ్యి వాడేయడము, మళ్ళీ నెయ్యి ఉంటే కొంచెం కాచేసాను. మళ్ళీ నైట్ 9-10 వరకు స్టవ్ అదంతా క్లీన్ చేసుకోవడము, కౌంటర్ టాపు అన్ని గిన్నెలు అవన్నీ కడుక్కోవడము, ఇల్లంతా ఎక్కడివక్కడ సర్దేసుకొని మళ్ళీ మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. మార్నింగ్ 8కి అట్లా వెళ్తే ఈ ఇంట్లో లేట్ అయిపోయిందని టిఫిన్ ఏం చేయలేదు, బయటే చేద్దామని. ఉన్నాయి ఇంకా రవ్వ అలాంటివి కొంచెం ఎక్స్ట్రా అయినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇదండి ఇలా జరుగుతుంది ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. బయటే టిఫిన్ చేసేసాము అందరము, ఇడ్లీ దోశ. వెళ్ళేసరికంటే 8కి అట్లా బయలుదేరితే 12 అయిపోయింది. ఇదండి ఇలా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్లీనింగ్స్ అవన్నీ చేసుకోవాలి. అందుకనే ఇక్కడ టిఫిన్ చేసేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్న మామయ్య వాళ్ళు మా తోటి కోడలు వంట చేసేసి పెడుతుంది. అక్కడే తినేసి మళ్ళీ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉండరు మా ఇంట్లో, మేమే వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. బయట అంతా మా తోటలో పనిచేసే అబ్బాయి కొంచెం క్లీన్ చేశాడు. లోపల మొత్తము నేను చేసుకోవాలి వెళ్ళిన తర్వాత. ఇదండి మా ఊరికి వచ్చేసాము. పల్లెటూరులో అంటే ఇలాగే పెంకుటిల్లులు, రాయిలు, రప్పలు ఇవే ఉంటాయి. మళ్ళీ ఆహ్లాదకరమైన గ్రీనరీ, పొలాలు, పంట పొలాలు, ఇవే కదా పల్లెటూరు అంటే. మా ఊరంటే మాకు చాలా ఇష్టము. మన ఊరు మన ఇల్లు అంటే అది వేరే కదా. చాలా పెంకుటిల్లులే ఉండేవి, ఇప్పుడు అందరూ స్లాబ్ అలాగా కడుతున్నారు. ఇది తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసేసా నా పనులన్నీ. ఇదండి మా ఇల్లు, పల్లెటూరులో మా హౌస్ అన్నమాట. పెంకుటిల్లు, పాతకాలపు ఇల్లు, అవన్నీ అలాగా గురిగీలు అవన్నీ అలాగే ఉంటాయి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. పైన బూజు అసలు కెమెరాలో కనిపించట్లేదు కానీ పైన బూజు అంతే ఉంది. కింద మట్టి, పెంకుటిల్లు కాబట్టి పైన మట్టి అంతా చాలా కింద పడుతుంది. ఇవన్నీ సర్దుకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి, మొత్తం ఇల్లంతా కడిగేసేయాలి. ఇవన్నీ సెల్ఫ్లో అవన్నీ తూడ్చేసి పైన పెట్టుకోవాలి ఒక్కొక్కటి అలాగా. ఇదంతా పెంకుటిల్లు కాబట్టి మట్టి అంతా రాలుతుంది కింద బాగా. సెల్ఫ్లో అన్నీ ఇదంతా క్లీన్ చేశాను. ఇవన్నీ సెల్ఫ్లో తోడ్చేసి డబ్బలన్నీ తోడ్చేసి సర్దుకోవాలి. ఇవి ఎలుకలు ఉన్నాయి, అందుకనే అన్నీ కింద పడేసి అన్నీ ఒకటేలాగా కలిసిపోతాయి. అందుకనే కింద పెట్టేసి వెళ్ళాలన్నమాట. మట్టి చూడండి ఎంత వచ్చిందో, ఇంత మట్టి.
ఇవి రైస్ బ్యాగు, మేము ఒకేసారి రైసు వేయించుకుంటామన్నమాట, గుడ్లు తీసుకొని అలాగా. ఇదంతా నింపేసి మొత్తం ఇల్లంతా కడిగేసుకోవాలి. ఇది పైన కూడా దుమ్ము ఉంటే చాలా మొత్తం తీసేసా ఇందులో. దేవుని పైన కూడా మట్టి. ఇవన్నీ సెల్ఫ్ క్లీన్ చేసి ఇవన్నీ తూడ్చేసి పెట్టేశాను. అక్కడి నుంచి తీసుకొచ్చిన పచ్చళ్ళు, టమాటా పచ్చడి, అది పూజ అయితే రేపే చేస్తా. ఇదంతా క్లీన్ చేశాను. ఇదంతా కడిగేసాను, అయిపోయింది. ఇది అప్పటిది రోకల్ ఏమంటారు, ఇదండి రుబ్బు రోల్ అంటారా? కాదు, బ్యాగ్స్ అవన్నీ రేపు ఇసిరే రాయి అన్నమాట. ఇది అప్పటి వాళ్ళు జొన్నలు కూడా మా అత్తమ్మ వాళ్ళు ఇసిరే వాళ్ళు అన్నమాట. అందులో ఇది మా తోటలో పనిచేసే అబ్బాయి అంతా పైనంతా బూజు దులిపేశాడు. దులిపేసి కొంచెం క్లీన్ చేశాడు. నేను ఇంకా సామాన్లన్నీ లోపల సర్దేసి, మేము తీసుకొచ్చినవన్నీ లోపల సర్దేసుకొని, ఇక్కడ పైన బూజు దులపలేదు, ఇక కొంచెం కొంచెం ఉంది. ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా క్లీన్ చేయాలి కొంచెం. అవన్నీ కడిగేసేయాలి. 2 ర్యాక్ కూడా కడగాలి, గిన్నెల ర్యాకు. స్టవ్ అలాగా పైన ఇలా ఒక క్లాత్ పెట్టేసి వెళ్ళిపోతా. అది కూడా దుమ్ము అసలు కెమెరా కనిపించట్లేదు, కానీ చాలా దుమ్ము ఉండింది. అదంతా కడుక్కోవాలి. ఇది బెడ్రూమ్లో పైన బూజు దులిపేస్తున్నా. ఇది హాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు బెడ్రూమ్ అంతా చేసి మళ్ళీ లాస్ట్కి కిచెన్కి వెళ్ళిపోవాలి. ఇది మా పాతకాలపు పెంకుటిల్లు అన్నమాట. దీనివల్లే ఇలా పాడైపోతుందనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఎలుకలు బాగా ఉంటాయి, అందుకనే పాడు చేస్తాయి మొత్తము. అందుకనే గిన్నెలన్నీ తీసేసి ఇలాగ పెట్టేసి మూత పెట్టేసి వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత అవన్నీ తూడ్చుకొని మళ్ళీ నైట్ ర్యాక్ అదంతా కడిగేశాను. ఇది ఈరోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే నాకు నెక్స్ట్ డేకి వంట అదంతా చేయడానికి వస్తుంది. మళ్ళీ నైట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇవన్నీ బట్టలు కూడా సర్దేశాను అన్నమాట. ఇది రోజుకు తీసుకొచ్చినవి క్లాత్స్ అన్నీ దొరకాలంటే ఇలాగ సర్దేసి పెడితేనే నెక్స్ట్ డేకి దొరుకుతాయి. వెతకాల్సిన అవసరం ఉండదని నైట్ ఓపిక లేకున్నా సర్దేశాను. ఇది నెక్స్ట్ డే అన్నమాట. వాటర్ వస్తాయి, ఇలా నింపుకొని టిఫిన్కి ఉప్మా చేసేస్తున్నా. ఇదండి, ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మా విలేజ్లో అయితే వీడియోస్ పెడతాను. బాయ్ అండి.